హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను జోసఫ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా ఎందుకు మంత్రివర్గ విస్తరణ జరగట్లేదు? అయితే అదిగో అన్నారు, ఇదిగో అన్నారు, తేదీ కన్ఫర్మ్ అయిపోయిందన్నారు, ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసారు. కొంతమంది అయితే ఆల్రెడీ టైం కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ తీరా అసలు విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇప్పుడే కాదు, ఇంకొంచెం టైం పడుతుందంటూ ఆశావాహుల్లో బాంబు పేల్చారు ఏఐసిసి పెద్దలు. అయితే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఆలస్యం వెనుక కారణాలు అయితే మాత్రం కావాల్సినవి ఉన్నాయి. నంబర్ 1, ఎక్కువగా ఆశావాహులు ఉండడం. నంబర్ 2, కుల గణాంకాలను పరిగణలోకి తీసుకోవడం. నంబర్ 3, సీనియారిటీ జూనియారిటీ మిళితమైపోవడం. ఇప్పుడు ఏఐసిసి నాయకులకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఉన్నది కేవలం 6 మంత్రి పదవులు మాత్రమే. దీనికి ఆశావాహుల లిస్టు మాత్రం చాంతాడంతుంది. మరి ఈ నేపథ్యంలో ఒకరికిస్తే ఇంకొకరిని ఖచ్చితంగా బుజ్జగించడం, అసంతృప్తిని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. మరోవైపు ఇక్కడ నాయకులు కూడా జిల్లాల వారీగా విడిపోయారు. మా జిల్లాకి మంత్రి పదవి కావాలంటే మా జిల్లాకి మంత్రి పదవి కావాలంటూ ఒకరికి అంటే పదవి విషయానికి వచ్చేసరికి ఎవరికి వాళ్ళు సపరేట్గా అటు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గేకు లేఖలు రాయడం మొదలుపెట్టారు. మరొక వైపు నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేసులో ఉంటే, ఆదిలాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి, వీళ్ళు ముగ్గురు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. అయితే ఇక్కడ ఇంకో కీలక విషయం మనం చర్చించుకోవాలి. ఇప్పటివరకు క్యాబినెట్ విస్తరణలో కావచ్చు, క్యాబినెట్ మంత్రి పదవుల్లో కావచ్చు, అటు హైదరాబాద్ ఇటు రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన నేతలకు తగిన ప్రాధాన్యం దక్కలేదు అనేది రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల నేతల వాదన. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గ విస్తరణలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి వీళ్ళు బలంగా కోరుతున్నారు. మరొక వైపు ఆల్రెడీ ఆశావాహులతోనే కష్టంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఒక లెటర్ రాశారు. ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఈసారి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నేతలకు ఇవ్వాలి అన్నట్టు ఆయన ఏఐసిసి పెద్దలకు ఒక లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు పెను సంచలనంగా మారింది కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో. మరొక వైపు నల్గొండ జిల్లాకు సంబంధించిన నేతలకు 3వ మంత్రి పదవిపై ఆయన పెద్దగా స్పందించకపోవడంతో ఇప్పుడు ఆ ప్రాంత నేతలకు గుబులు పట్టుకుంది. సో ఇప్పటివరకు విస్తరణ కోసం ఎదురు చూశారంతా, ఇదిగో అదిగో అన్నారు, కానీ ఇంతవరకు విస్తరణ జరగలేదు. అసలు ఉంటుందా లేదో కూడా తెలియని పరిస్థితికి వచ్చేసింది. ప్రధానంగా ఎవరైతే ఆశావాహులు ఉంటారో కొంతమంది అయితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఒకరికి మాత్రమే సీటు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా లంబాడ, మాదిగ, ఇలా అన్ని కులాలను పరిగణలోకి తీసుకోవాలి, అందరికీ న్యాయం చేయాలి. మరొకవైపు ఏ కులానికి సంబంధించిన నేతలు ఏఐసిసి పెద్దలకు లెటర్లు రాయడమే కాకుండా నేరుగా ఢిల్లీకి వెళ్ళి మరి విజ్ఞాపనలు చేస్తున్నారని మరొక టాక్ చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది, మరి ఏ కులానికి న్యాయం చేస్తారు, ఎవరికి అన్యాయం చేస్తారు, సీట్ ఆశించి భంగపడిన వాళ్ళు ఒకవేళ సీట్ రాకపోతే సైలెంట్గా ఉంటారా, ఇలా అనేక తర్జన భర్జనలు పడుతుంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నేపథ్యంలో అసలు ప్రస్తుతానికి విస్తరణ లేకపోవడమే మంచిదని వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు. ప్రస్తుతానికి విస్తరణ ఆపేశారు. మరి చూడాలి ఎప్పుడు విస్తరణ చేస్తారు, ఎవరికి ప్రాధాన్యం ఇస్తారో మరి.